నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఎమ్మెల్సీ భూమారెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అదుపులోకి సజ్జల ఇంకా పేర్ని నానిని తీసుకోవాలని చెప్పేసి అయితే తన కామెంట్ చేయడం జరిగింది. ఇంతకీ ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూసినట్టయితే పేర్ని నాని ఇంకా సజ్జల గారిని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్సీ భూమారెడ్డి గారు అయితే కోవడం జరిగింది. సో దీన్ని అసలు ఎలా పరిగణించాలంటారు? అదే ఇంతకుముందు తెదేపా ఆఫీస్ నుంచి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఇవాళ ఇప్పుడు ఈయన మాట్లాడారని కాదు, కానీ సజ్జల గారి వ్యవహారం మొన్న కూడా వచ్చింది. ఏంటంటే ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉండబోతున్నారో ఆ కౌంటింగ్ ఏజెంట్లు ఇది నియమము నిబంధనలు అనుకొని ఉండేవాళ్ళు నా దగ్గర రావద్దు, దేనికైనా సై అనుకునే వాళ్ళే కౌంటింగ్కి రండి అన్నట్టుగా ఆయన పిలుపునిచ్చారని, ఆ పిలుపుని భాగంగా అది చాలా ఆ నోట ఈ నోట బయటికి రీచ్ అయిందని అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టే ఖచ్చితంగా అది రెచ్చగొట్టే వ్యాఖ్యలు. దాన్ని ఖచ్చితంగా పోలీసులు సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఆయన మీద కేసు ఫైల్ చేయాలన్నట్టు కూడా ఇష్యూస్ నడిచాయి. అయితే ఇంచుమించు 5 సంవత్సరాల తర్వాత సజ్జల గారి మీద కూడా కేసు ఫైల్ చేశారన్నట్టు కూడా వార్తల్లో చూశాను. ఈ వ్యాఖ్యలు ఏవైతే చేశారో నియమాలు నిబంధనలు పద్ధతి పాడు అనుకుని ఉండేవాళ్ళు రావద్దు కౌంటింగ్ అన్నట్టుగా. సో దాని మీద పోలీసులు కేసు ఫైల్ చేయడం కూడా కొంత ఆశ్చర్యకరం కలిగించింది చాలా మందికి. అంటే ఉన్న ప్రభుత్వం మీద విసిగిపోయారా ఆల్మోస్ట్ ఆల్ ఉద్యోగులు కానీ ప్రజలు కూడా విసిగిపోవడం వల్లే కేసు ఫైల్ చేసే వరకు వచ్చిందా, వీళ్ళకి కూడా ధైర్యం వచ్చిందా అనేలాగా మనం వార్తలో చూసాం. సో ఇప్పుడు మళ్ళీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఈయనతో పాటు పేర్ని నాని గారు కూడా ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని సరైన టీంని తీసుకొచ్చి ఆ రోజు గొడవలు రేపే విధంగా చేయబోతున్నారు అనేది ఈయన యొక్క అభియోగం. అంటే ఇప్పుడు వైసీపీ అనేది ఎగ్జిట్ పోల్స్ తర్వాత చాలా వరకు ఒక 40 ఎగ్జిట్ పోల్స్ వస్తే అందులో ఒక 25 నుంచి 30 వరకు టీడీపీకి ఫేవర్గా ఉన్నాయి, ఒక 10 వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి. అవి 10 కూడా లోకల్వి, ఏంటంటే నేషనల్ వైడ్ కూడా కాదు. నేషనల్ వైడ్లీ కూడా మళ్ళీ నిన్నటి వరకు వచ్చిన నేషనల్ వైడ్గా వచ్చే ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తే మళ్ళీ కూటమికే ఫేవర్గా ఉన్నాయి. ఈవెన్ ఆర్టీవీ కూడా ఇంతకుముందే వచ్చింది, నేను చూశాను. ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా సర్వేలో ఏదైతే చెప్పారో ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే అందరికీ కూటమికే ఫేవర్గా ఉందని తెలిసిపోయిందో పల్నాడు కారంచేడు లాంటివి కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరగడం, దానికి పోలీసులు అడ్డుకుంటే పోలీసులు తలలు పగలడం, పార్టీ ప్రాంతీయ కార్యాలయాలు తగలబెట్టడం, పెట్రోల్ బాంబులు వాడడము, కారులు వెహికల్స్ తగలబెట్టడం కూడా మనం చూసాం. సో ఇవి ఒక శాంపిల్గానే వీళ్ళు చూపించారు. ఖచ్చితంగా కౌంటింగ్ రోజు వీళ్ళకి బొమ్మ పడిపోద్ది, బొమ్మ పడిందంటే వాళ్ళు ఇంకా తట్టుకోకే ఇప్పటి నుంచే వీళ్ళు అల్లాళ్ళకి ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు కూడా చాలా వరకు మనం వార్తలో చూసాం. స్పెషల్లీ ఆ పిన్నెల్లి గారి వ్యవహారం, పిన్నెల్లి గారు ఏదైతే ఈవీఎం మిషన్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ తీసుకొచ్చి పగలగొట్టారో, తర్వాత అతను వాళ్ళ తమ్ముడు అబ్స్కాండ్ అయ్యారు. పోలీసులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసినా కూడా అరెస్ట్ చేయకపోవడంతో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారని, అక్కడ నుంచి చెన్నై వెళ్ళిపోయారని రకరకాలుగా చూసాం. సో మొత్తం వ్యవహారం చూస్తే అసలు చట్టంగా అసలు భయపడుతున్నారా, వ్యవస్థ మీద అసలు ఏమాత్రం గౌరవం ఉందా, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అపహాస్యం చేసేలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా మనం న్యూస్లో చూస్తున్నాం. కొన్ని రకాలు ఇవి చూస్తున్నాం. అయితే అందరూ చెప్పేది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఫేవర్గా రాసుకుంటున్నారు, ఈ మధ్యకాలంలో ఎల్లో మీడియా ఎక్కువ అయిపోయింది అన్నట్టు కూడా అంటున్నారు. ఆయన ఈవీఎం మిషన్ పగలగొడితే అలా తప్పు అని చెప్పకుండా అసలు ఆ వీడియో ఫుటేజ్ బయటికి ఎలా వచ్చింది అనేవాళ్ళు, ఆ ఈవీఎం మిషన్లోకి పాము దూరింది కాబట్టే సుమారుగా తర్వాత ఓటు అయిపోయే 200-300 మంది మేము కాపాడామని పచ్చి అబద్ధాన్ని నిజంగా చూపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తే నిజంగా అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో లేదో తెలియదు, కానీ మనం చూస్తే మాత్రం హాస్యాస్పదంగానే అనిపించింది. సో ఇట్లా పేర్ని నాని గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళు కౌంటింగ్ రోజు కూడా కొంత సైన్యాన్ని రెడీ చేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా, దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నట్టుది భూమిరెడ్డి గారి యొక్క ఆరోపణ. అంటే ఏంటంటే 4వ తారీఖు ఉద్యోగులు అంతు చూస్తాం అని చెప్పేసి కూడా అన్నారని చెప్పేసి. అవును, ఇది కూడా విన్నాను. అంటే ఇది ఇప్పుడు కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలింగ్కి 2 రోజుల ముందు ఎప్పుడో వీళ్ళందరూ మనకి ఎక్కడ ఓటేస్తారబ్బా, మనకు ఎవరైతే మన పథకాల ద్వారా లబ్ధి పొందారో, ఎవరైతే మన వల్ల నా వల్ల మీరు బాగుపడితే నాకు ఓటేయని కూడా మొదటి నుంచి చెప్పారు కదా. సో మనం అంత కాన్ఫిడెన్స్గా స్టేట్మెంట్ ఇచ్చామంటే మన వల్ల ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళే మనకు వేస్తారు, వీళ్ళందరూ వచ్చి వేసే టైప్ కాదు, వీళ్ళందరూ మనం పట్టించుకోక్కర్లేదు. కేవలం ఏదైతే
పర్సంటేజ్ ఉందో ఆ మహిళా ఓటర్లు, ఆ వయోవృద్ధులు, ఏదంటే వితంతు పెన్షన్లు ఏవైతే తీసుకున్నారో వాళ్ళ వరకే మనం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. ఎందుకంటే ఎన్నికల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎన్నికలు ఎంత పడిందని చెప్తున్నా కానీ పాస్ పర్సంటేజ్ ఎక్కడా లేదు. ఒక నియోజకవర్గంలో ఒక 2 లక్షల ఓటర్లు ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 2 లక్షల ఓటర్లకు గాను ఒకడికి 30,000, ఒకడికి 20,000, ఒకడికి 10,000, ఒకడికి 5,000 ఇలాగ వచ్చే ఒక 100 మంది అక్కడ నామినేషన్ వేస్తే 30,000 వచ్చినాడే పోటుగాడు. అంటే ఒక పాస్ మార్క్ లేదు. 2 లక్షల ఓటర్లకి పాస్ మార్క్ రావాలంటే కనీసం 70,000 ఓట్లు రావాలి. 35 పాస్ మార్క్ అనుకుంటే ఇప్పుడు 30 పాస్ మార్క్ ఉన్నా 60,000 ఓట్లు రావాలి. బట్ ఉన్న వాళ్ళు ఎవరికి ఎక్కువ వస్తే వాడే ఎమ్మెల్యే కదా, వాడే ప్రజాప్రతినిధి. సో ఆ కాన్ఫిడెన్స్ తో వీళ్ళు మనకు వచ్చే 30,000 అయినా చాలు, అవసరమైతే ఇండిపెండెంట్లు వాళ్ళని వీళ్ళు పెడదాం, ఓట్లు చీల్దాం, మనం వచ్చేవాడికి మనం 30 ఓట్లతో మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, మళ్ళీ మనం 90 సీట్లతోనే చేద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు. వై నాట్ 175 అన్నా కూడా ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఎప్పుడైతే ఇంక వాళ్ళే వేస్తారు, ఈ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, యువత వీళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, ఇక్కడ ఉద్యోగాలు లేక వీళ్ళు మనకు ఓటేసేది ఏంటి అన్నట్టు కూడా అన్నారని ఆ నోట ఈ నోట అది కూడా విషయం బయటకు వచ్చింది. దాని మీద కూడా చాలా మంది సీరియస్ అయ్యారు. మేబీ ఆయన అన్నారు లేదో నేను చూడలేదు, బట్ ఇది చాలా మంది మాట్లాడుకుంటూ విన్నాను. సో అదొక ఇష్యూ నడుస్తుంది. సో ఇప్పుడు కూడా ఏంటి, ఓకే మనం 4వ తేదీ అయిన తర్వాత ఉద్యోగులు ఏదైతే పోస్టల్ బ్యాలెట్, ఎస్పెషల్లీ పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడూ లేనిది 4,40,000 మంది పొద్దున్న నుంచి లైన్లో నిలబడి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు అవసరమైతే ఓటు వేశారు. ఎప్పుడు 70,000, 80,000, మహా అయితే ఒకసారి ఎప్పుడో 1,20,000, 1,30,000 సరిగ్గా గుర్తులేదు, అంతవరకు వేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా. కానీ ఈసారి 4,40,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్. అంటే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడా అందరికీ అర్థమైపోయింది. సో అర్థమైంది కాబట్టి 4వ తేదీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడు చెప్తాం ఉద్యోగుల పని అని కూడా అంత ధైర్యంగా ఎలాగనగలుగుతున్నారు. అంటే ఇప్పుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు కూడా ఉద్యోగులు ఎవరు భయపడట్లే అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇప్పుడు భయపడే అవకాశం లేదు కూడా, ఎందుకంటే ఎట్లా అంటే ప్రభుత్వం మారుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. ఈసారి ఖచ్చితంగా మారుతుందని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. మరి ఏం జరుగుతుంది అంటారు? మరి అదే ఎగ్జిట్ పోల్స్ కూడా మ్యాక్సిమం కూటమికే ఎక్కువగా అవకాశాలు చెప్తున్నారు. మరి కొంతమంది అయితే 161 స్థానాలు కూటమికి వస్తాయని చెప్పేవాళ్ళు ఉన్నారు, 110 స్థానాలు వస్తాయని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంతేగాని కూటమికి మరీ వరస్ట్గా 40, 50, 70 వస్తాయని చెప్పేవాళ్ళు లేరు. ఈ చెప్పినవన్నీ కూడా స్థానికంగా చెప్పేవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ నేషనల్ మీడియా పోనీ స్థానికంగా అంటే ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చి కొనేసారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి ఫేవర్గా వాళ్ళు రాయించేశారు అనుకుందాం. బట్ నేషనల్ మీడియా నిన్న ఇండియా టుడే వాళ్ళు క్లియర్గా చెప్పారుగా కూటమికి ఎక్కువ అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి అందరితో ఇంటర్వ్యూ చేసి గల్లీకి వెళ్ళి ఆడవాళ్ళతో కూడా మాట్లాడించి, అమ్మ మీకు పథకాలు వస్తున్నాయా, మీరు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారా, చంద్రబాబు రావాలనుకుంటున్నారా అని చెప్పుడు కూడా ఈ చంద్రబాబు రావాలనుకున్న విజువల్స్ అన్ని వైసీపీ వాళ్ళు యాడ్ చేసుకున్నారు. బాబు గారు రావాలి వస్తే బాగుంటుంది అనుకున్న విజువల్స్ అన్ని కూడా టీడీపీ వాళ్ళు వేసుకున్నారు. ఈ మొత్తం మీద వైసీపీకే ఫేవర్గా ఉందని చాలామంది అనుకున్నారు. బట్ ఇప్పుడు నిన్న రిలీజ్ చేశారుగా, సెంట్రల్లో ఎన్డీఏ రాబోతుంది, ఇక్కడ స్టేట్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా కూటమే రాబోతుంది, కూటమికి 110 స్థానాల వరకు రాబోతున్నాయని. ఇంతకుముందు ఆర్టీవీ వాళ్ళు రిలీజ్ చేసింది కూడా అదే రిలీజ్ చేశారు. కూటమికి ఈసారి గతంలో టీడీపీకి వచ్చిన 23 కూటమికి 23 ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వైసీపీకి రాబోతున్నాయి, కూటమికి దగ్గర 150 రాబోతున్నాయి అన్నట్టు కూడా చెప్పారు. సో మ్యాక్సిమం ఏదో చెప్తున్నారు, ఏదైనా మనం కొంచెం ఒక 12 గంటలు వెయిట్ చేయగలిగితే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది మనకి. ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసిందంటే ఇంకా అప్పుడు ఈ గేటములా లేదంటే కూటమి డబ్బులు ఇచ్చి చేయించుకుందా, వైసీపీ డబ్బులు ఇచ్చి చేయించుకుందా, లేదా ఉద్యోగస్తులు అందు చూస్తామంటున్నా, ఇటువంటి వాళ్ళని అందు చూడడానికి ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారా, ఏదైనా క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే మనకు సరిపోతుంది అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.